హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వంత్ అకాడమీ. ఈరోజు మనం క్లాస్లో అయితే చాలా ఇంపార్టెంట్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం వెల్నెస్ అనమాట. ఇదంతా కాంప్లికేటెడ్ టాపిక్ అయితే కాదు, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనకు తెలుసు 8 డైమెన్షన్స్ ఉంటాయి అనమాట వెల్నెస్లో. సో హెల్త్కి వెల్నెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, హెల్త్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ స్టేట్ అని ఎవరన్నారంటే WHO అన్నదన్నమాట. ఇది వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేసే డెఫినేషన్ హెల్త్కి. కానీ వెల్నెస్ అంటే కంప్లీట్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. అందులో 8 డివిజన్స్ ఉంటాయి. ఆ 8 డివిజన్స్లో కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఫైనాన్స్, లైక్ సోషల్, లైక్ ఆక్యుపేషన్ అనేది కూడా ఇంక్లూడ్ చేశారనమాట. ఎందుకంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్లే మన ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ అనేది డిపెండ్ అవుద్ది. మనందరం ఇప్పుడు పీఈటీస్, మనకి ఆక్యుపేషనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది, అందువల్లనే మనం హెల్తీగా ఉంటున్నాం, లేదంటే మన వెల్నెస్ అనేది కరెక్ట్గా ఉంది అని చెప్పి మనం డిఫైన్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ 8 ఏంటి అంటే మనకు తెలుసు: ఫిజికల్, సోషల్, ఆక్యుపేషనల్, ఫైనాన్షియల్, ఎన్విరాన్మెంటల్, స్పిరిచువల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్. ఇంటలెక్చువల్ అంటే బ్రెయిన్కి సంబంధించింది అనమాట. విచ్ కాంపనెంట్ ఈజ్ నాట్ ఎ డైమెన్షన్ ఆఫ్ వెల్నెస్? వెల్నెస్ కాంపనెంట్ ఏది కాదు అంటున్నాడు అనమాట. ఈ పైన ఉన్న డైమెన్షన్సే కాంపనెంట్ అని కూడా ఇస్తారనమాట ఎగ్జామ్లో. సో ప్యాసివ్ అనేది కాదనమాట. ఎమోషనల్ వెల్నెస్ ఇంక్లూడ్స్. ఎమోషనల్ వెల్నెస్ అంటే ఏంటి? మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని ఉండగలిగితే, ఆ స్ట్రెస్ని మేనేజ్ చేయగలిగితే దాన్ని ఎమోషనల్ వెల్నెస్ అంటారు అనమాట. సో మేనేజింగ్ స్ట్రెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎమోషనల్ వెల్నెస్ అంటే అవాయిడింగ్ ఫ్రెండ్సా? కాదు, కానీ అది సొల్యూషన్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం లోన్లీగా ఉంటాం అనమాట, మనం లోలో ఉన్నప్పుడు. తర్వాత రికవర్ అయ్యి బయటకు వెళ్తాం, అదొక కోపింగ్ స్ట్రాటజీ. సో వర్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. కోపింగ్ స్ట్రాటజీస్ కూడా ఇంపార్టెంటే. కోపింగ్ స్ట్రాటజీస్ ఏంటి అథ్లెట్స్ ఫాలో అయ్యేవి అంటే, కోచ్ మీద రివర్స్ అవుతారనమాట, లేదంటే ఎమోషన్స్ని నొక్కేసి ఒంటరిగా ఉంటారనమాట, లేదంటే పార్టీ చేసుకోవడానికి వెళ్తారనమాట. సో ఇవన్నీ కోపింగ్ స్ట్రాటజీస్ అనమాట. ఇవి కూడా ఒకసారి రిఫర్ చేయండి. విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ ఫిజికల్ వెల్నెస్? ఫిజికల్ వెల్నెస్కి ఏది ఎగ్జాంపుల్? జంక్ ఫుడ్ తినడమా, ఇర్రెగ్యులర్గా పడుకోవడమా, ఇన్యాక్టివ్గా ఉండడమా అంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడమే ఫిజికల్ వెల్నెస్ యొక్క వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. మెంటల్ వెల్నెస్ అంటే పాజిటివ్ థింకింగ్ అనమాట. సో మెంటల్ వెల్నెస్ ఉన్నది, ఇంటలెక్చువల్ వెల్నెస్ ఉన్నది, రెండు ఉన్నాయి. మెంటల్ అంటే ఓన్లీ బ్రెయిన్కి సంబంధించింది అనమాట. ఇంటలెక్చువల్ అంటే మీ పర్స్పెక్టివ్ అండ్ మీ విజ్డమ్. ఇక్కడే డిఫరెన్స్ అర్థం చేసుకోగలరు. మెంటల్ అంటే మీ బ్రెయిన్కి సంబంధించింది, ఇంటలెక్చువల్ అంటే మీ విజ్డమ్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు క్లాస్లో ఒక ఆటిజం కిడ్ ఉన్నాడు. ఆటిజం అంటే చదవడం అది రాదు కదా, ఆల్ఫాబెట్స్ DBలా కనిపిస్తుంది, కాన్సన్ట్రేట్ చేయలేరు, ఎక్కువ ఫోకస్ చేయలేరు అనమాట. ఈ ఆటిజం కిడ్, నార్మల్ కిడ్ ఉన్నారు. నార్మల్ కిడ్ యొక్క మెంటల్ వెల్నెస్ బాగుంది అన్నట్టు అనమాట. ఆటిజం కిడ్ యొక్క మెంటల్ వెల్నెస్ అనేది బాగాలేదన్నమాట. కానీ ఇంటలెక్చువల్ వెల్నెస్ అంటే మీరు చూడొచ్చు, కొద్దిమంది లైఫ్లో ఏమున్నా లేకపోయినా సాటిస్ఫైడ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకంటూ ఒక ఫిలాసఫీ ఉందన్నమాట లైఫ్లో. అందుకు వాళ్ళ ఇంటలెక్చువల్ వెల్నెస్ అనేది బాగున్నట్టు. కొద్దిమంది ఎంత లక్షల కోట్లు సంపాదించినా ఏదో ఒక వరిలో ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ విజ్డమ్, వాళ్ళ ఫిలాసఫీ అనేది కరెక్టే లేదు. అందుకే ఎంత సంపాదించినా ఎక్కడో అసంతృప్తి అనమాట. విచ్ న్యూట్రియంట్స్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ మజిల్స్? మనకు తెలుసు. స్పిరిచువల్ వెల్నెస్ ఎంకరేజ్. స్పిరిచువల్ వెల్నెస్ దేన్ని ఎంకరేజ్ చేస్తుంది? ఐసోలేషన్ అంటే చాలామంది అనుకుంటారు స్పిరిచువల్గా గ్రో అవ్వాలంటే ఒంటరిగా ఉండాలి, ఐసోలేట్ అవ్వాలి అని చెప్పి. కానీ స్పిరిచువల్ వెల్నెస్ దాన్ని ఎంకరేజ్ చేయదు, ఐసోలేషన్ ఎంకరేజ్ చేయదు, రిజిడిటీని ఎంకరేజ్ చేయదు. ఈ రెండు రాంగ్ అనమాట. మీనింగ్ఫుల్ పర్పస్ ఇన్ లైఫ్. స్పిరిచువల్ వెల్నెస్ అంటే మనకంటూ ఒక పర్పస్ లైఫ్లో ఉంటే స్పిరిచువల్ వెల్నెస్ అనేది పెరుగుతుంది, లేదంటే తగ్గుతుంది. కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే హార్ట్ ఫంక్షన్ అనేది బాగా అవుతుంది అనమాట. ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఏం చేయాలి? యోగా చేయాలన్నమాట. యోగా అంటే గుర్తొచ్చింది. సో 8-fold పాత్ ఇన్ యోగా, అష్టాంగ యోగా బై పతాంజలి. క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్? డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. పోస్టరల్ డిఫార్మిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లైఫ్ స్టైల్ డిసీజ్. న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వలన, లైఫ్ స్టైల్ వలన వస్తుంది అనమాట. మెయిన్ హంచ్ బ్యాక్ ఏదైతే ఉందో, హంచ్ బ్యాక్ అని దేన్ని అంటారనమాట. దాన్నే కైఫోసిస్నే అంటారు. కైఫోసిస్ ఎందుకు వస్తుంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేదంటే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వలన ఎవరైతే ఎక్కువ ఇలా వంగి ఉంటారో వాళ్ళకి హంచ్ బ్యాక్ వస్తుంది, కైఫోసిస్ వస్తుంది అనమాట. సన్లైట్ నుంచి ఏ విటమిన్ వస్తుంది? వైటమిన్ D వస్తుంది అనమాట. ఆప్షన్ ఏ. విచ్ బిహేవియర్ ప్రమోట్స్ వెల్నెస్? రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, మంచిగా ఫ్రెండ్స్తో కలవడం, సోషలైజ్ అవ్వడం వెల్నెస్ని ప్రమోట్ చేస్తుంది. నచ్చిన జాబ్ చేయడం వెల్నెస్ని ప్రమోట్ చేస్తుంది. వెల్నెస్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ హాలిస్టిక్ వెల్బీయింగ్. వెల్నెస్ అంటే హోలిస్టిక్ అంటే అర్థం ఏంటి? ఆల్రౌండ్ అనమాట.
పైన 8 డొమైన్స్ ఉన్నాయి కదా, ఆ 8 డొమైన్స్ని హోలిస్టిక్ అంటారనమాట. సో అన్ని బేసిక్ క్వశ్చన్స్ అనమాట. వెల్నెస్ నుంచి అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయితే రాదు. సో ఆఫిషియేటింగ్ చూడండి. ఆఫిషియేటింగ్ అంటే ఏంటి? ఆఫిషియేటింగ్ అంటే రూల్స్ని అప్లై చేయాలి. రూల్స్ని అప్లై చేయడాన్ని ఆఫిషియేట్ అంటారనమాట. సో ఇన్ స్పోర్ట్ రెఫరీ ఈజ్ రెస్పాన్సిబుల్. రెఫరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోగలరు, చెప్పవసరం లేదు ఫెలో పీఈటీస్. రెఫరీకి ఎంపైర్కి, ఎంపైర్ అన్నవాడు ఏం చేస్తాడు? డెసిషన్ ఇస్తాడనమాట. రెఫరీ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తాడనమాట. ఎంపైర్ ఇమీడియట్గా బ్లాక్ చేయడు, ఎంపైర్ జడ్జ్మెంట్ ఇస్తాడు, దానివలన స్కోర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, స్కోర్ అనేది పడుతుంది. రెఫరీ అలా కాదు, ఏదైనా రూల్ని ఉల్లంఘిస్తే ఇమీడియట్గా ఆపుతాడు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ బై అన్ అఫీషియల్ ఇన్ ఫుట్బాల్. ఏం వాడతారు అంటే ఫ్లాగ్ వాడతారు అనమాట ఫుట్బాల్లో. A natural official is expected to be న్యూట్రల్ అఫీషియల్కి ఉండవలసిన క్వాలిటీ ఏంటి? ఫెయిర్గా ఉండాలన్నమాట, బయాస్డ్గా ఉండకూడదు, ఎవరికి సపోర్టివ్గా ఉండకూడదు, పార్షియల్గా ఉండకూడదు, ఇద్దరికీ కూడా సపోర్టివ్గా ఉండకూడదు, ఫెయిర్గా ఉండాలి అంతే. ద రోల్ ఆఫ్ అన్ అఫీషియల్ డ్యూరింగ్ గేమ్ ఈజ్ టు ఎన్ష్యూర్. ఒక గేమ్ అయినప్పుడు అఫీషియల్ యొక్క పని ఏంటి అంటే ఫెయిర్ ప్లే కండక్ట్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ అఫీషియల్ అన్నట్టు, రెఫరీ ఆర్ ఎంపైర్ అని మెన్షన్ చేయలేదు. వాట్ క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ అఫీషియల్ ఏంటి అంటే ఇంపార్షియల్గా ఉండాలన్నమాట, ఇంపార్షియల్గా ఉండాలి. ఆప్షన్ డి. ఏ స్పోర్ట్లో లైన్స్ మ్యాన్ ఉంటాడు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. లైన్స్ మ్యాన్ టెన్నిస్లో ఉంటాడు, ఎందుకంటే బౌండరీ రిలేటెడ్ కోర్ట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, కోర్ట్ గేమ్స్, బౌండరీ రిలేటెడ్ గేమ్స్, అందులో లైన్ మ్యాన్ కంపల్సరీ అనమాట. క్రికెట్లో అయితే బాల్ బాయ్ ఉంటాడు, లేదంటే టీవీ ఎంపైర్ ఉంటారనమాట, థర్డ్ ఎంపైర్ ఉంటారనమాట, ఆ బౌండరీ రిలేటెడ్ ఏమైనా 4 or 6 అని తెలియజేయడానికి. అదే టెన్నిస్లో అయితే లైన్స్ మ్యాన్ ఉంటాడనమాట, ఆయన చెప్తాడు. ఇన్ క్రికెట్ వాట్ ఈస్ ద టర్మ్ ద అఫీషియల్ హూ మేక్స్ డెసిషన్స్? ఎంపైర్. ఆఫిషియేటింగ్ మెకానిక్స్ రిఫర్స్ టు స్టాండర్డ్ మూమెంట్స్ అండ్ పొజిషన్స్ ఆఫ్ ద అఫీషియల్స్. ఆఫిషియేటింగ్ మెకానిక్స్ ఇది ఒక టర్మ్ చూడండి, మెకానిక్స్. ఆఫిషియేటింగ్ మెకానిక్స్ అంటే అఫీషియల్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉండాలి ఫీల్డ్లో, అలాగే అఫీషియల్ ఎలా మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఫుట్బాల్ లాంటి గేమ్లో అఫీషియల్ అన్నవాడు, రెఫరీ అన్నవాడు కంటిన్యూస్గా మూవ్ అవుతాడు. సో అది ఎలా మూవ్ అవ్వాలి అని రూల్స్ కూడా ఉండాలి కదా. ఆ రూల్స్ని ఏం డిఫైన్ చేస్తాయి? ఆఫిషియేటింగ్ మెకానిక్స్ అనేవి డిఫైన్ చేస్తాయి అన్నమాట. క్రికెట్ ఉంటే థర్డ్ లెగ్ ఎంపైర్ ఎక్కడ ఉండాలి అనే పొజిషన్ ఒక రూల్ చెప్తుంది కదా, ఆ రూలే ఆఫిషియేటింగ్ మెకానిక్స్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డ్యూటీ ఆఫ్ అన్ అఫీషియల్ బిఫోర్ మ్యాచ్? మ్యాచ్కి ముందు ఏంటి? ఫీల్డ్ని ఇన్స్పెక్ట్ చేయడమే, ఎక్విప్మెంట్ని ఇన్స్పెక్ట్ చేయడం అఫీషియల్ యొక్క డ్యూటీ అనమాట. సిగ్నల్ ఏ ఫౌల్ ఇన్ బాస్కెట్బాల్. హ్యాండ్ సిగ్నల్ ఇస్తారనమాట బాస్కెట్బాల్లో ఫౌల్ చేస్తే. వాట్ కలర్ కార్డ్ ఈజ్ యూజ్ ఇన్ సాకర్ టు కాజన్ ఏ ప్లేయర్? సాకర్లో ఏ కలర్ కార్డ్ వాడతారు? కాజన్ అనమాట, కాజన్కి ఎల్లో వాడతారనమాట. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్కోరర్ ఇన్ వాలీబాల్? వాలీబాల్లో స్కోరర్, ఏ గేమ్లో అయినా స్కోరర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? పాయింట్స్ని రికార్డ్ చేస్తాడు అనమాట. ఇది అడిషనల్ లైన్ అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అనమాట. వీడియోకి ఒక లైక్ చేస్తే మన ఫెలో పీఈటీస్ అందరికీ ఈ వీడియో రీచ్ అవుద్ది, హెల్ప్ అవుతుంది అనమాట. సో మన గ్రూప్లో ఆల్రెడీ మీరు యాక్టివ్గా ఉన్నారు, నాకైతే బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.